తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు ఏమి గమకాలమ్మా అది. మోహిని భస్మాసుర కూడా సుశీల పాట అనండి. సుశీల అమ్మగారు వద్దు, సుశీల పాట. సుశీల గారు అంతే, మనంతో పాటకులు అంతే. ఎవర్ గ్రీన్. సుశీల గారు, మీ మోహిని భస్మాసురలో కదా ఆ తాన్లన్నీ వచ్చే కష్టమైన పాట, అదంతా సింగిల్ టేకేనా? అంటే అప్పట్లో ట్రాక్ సిస్టమ్ లేదు కదా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములకే చేరాదు. అవి మర్చిపోయాను లిరిక్. అట్లాగా ఇద్దరు ఎడాపడా కొట్టేశాం. నిజంగా ఆవిడ ఎక్కడున్నారో ఒక నిజం చాలా సత్యం. లీల గారితో మీరు పాడిన పాటలు ఆ టైంలో అప్పటికప్పుడు నేర్పించి పాడించడమే కదా, రిహార్సల్స్ లేదా? అలా వెళ్తుంటే రిహార్సల్స్ ఉండేవి. అందుకే ట్యూన్ గుర్తుంది, లిరిక్ గుర్తులేదు. అది ఆ తర్వాత తరంలో అమ్మ జానకమ్మ గారితో కలిసి మీరు, జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు కొన్నే పాడారు ఆవిడతో కలిసి, జానకి గారితో. ఆవిడది ఒక టైప్ అందే, అలాంటి టైప్ ఎవరికి రాదు. నాలా అందరూ పాడుతున్నారు, జానకిలో ఎవరైనా పాడుతున్నారా? అంత స్పెషల్ చూడండి జానకి గారికి. అదే అంటానే సంతోషం, అలాంటి వాయిస్ ఆవిడది. మీ ఇద్దరికి మీ ప్రయాణం ఎలా ఉండేదమ్మా కలిసి? ఎవరంటే నా మీద పోటీకి వస్తారు, సుశీల గారిలా పాడుతున్నారని. సుశీల గారిలా పాడుతున్నారు సరే, పాడుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ? పాట అప్ప చెప్తున్నారు అంతే. ఇప్పుడు అమ్మా ఇప్పుడైనా అంతే, ఎవరైనా అంతే. పాడుతున్నాం అనుకుంటారు మనసులో, అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క టైప్ కదమ్మా. అవును అవును అవును, అది వాళ్ళు మర్చిపోతారు. అది ఇంత క్లాసికల్గా మీరు పద్యాలు కీర్తనలు ఇవన్నీ పాడుతూ మంచి చలాకీ పాటలు కూడా మధ్యలో పాడారు, చాలా పాడారు. అవును. ఆ చలాకీ పాటలు పాడేటప్పుడు మరి మీకు ఇది అది ఎలా మీరు అంటే ఎలా పికప్ చేశారు అది ఆ రోజుల్లో? రిహార్సల్ ఎక్కడ పోతే వచ్చే వరకు అలా పాడుతుండమే వాళ్ళు. అవి బాగా ట్యూన్ పట్టేస్తుంది మనకి. ఘంటసాల మాస్టారు, బాలు గారు ఇద్దరు దిగ్గజాలు. మీ ఊరు అవ్వచ్చు, మా ఊరు అయింది. ఆయన గురించి ఏమైనా అడిగితే నేనేం చెప్పలేను. ఘంటసాల గారు మాస్టర్ దండం పెట్టాలి. మా డబ్బులు ఇస్తే రండి అనేవారు. అదొక్కటి మాత్రం చెప్పారు ఆయన. మా ఘంటసాల మాస్టర్ లవకుశా, ఎందుకంటే చాలా రోజులు తీశారమ్మా. పాట అంటారు, క్యాన్సిల్ అంటారు, డబ్బులు లేక. అలా ప్రొడ్యూసర్ పాప ఆయనకి తర్వాత చాలా పేరు వచ్చింది. అట్లా కూడా చాలా. అయితే ఎక్కువసార్లు అలా ఆయనకి హార్మోనియం రాదు. ఆయనకి హార్మోనియం ఆయన మన పేరు సంగీతరావు గారు. సంగీతరావు గారు మొన్ననే 100 years అయింది. మా బంధువు ఆయన. బంధువు, చాలా సంతోషం. అందుకే సంగీతం వచ్చింది మీకు. ఏదో ఉంటే కానీ ఆ గాలి రాదు. రేడియో భానుమతి గారు, అమ్మమ్మ గారు. ఓ అందుకే మన ఇద్దరు ఇప్పుడు కలిసాం. ఇక్కడ రేడియో చెన్నై మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు. నేను ఎప్పుడు ఎఫ్ఎం రేడియో వింటాను ఒకటి వేసుకొని. అందులో అన్ని పాటలు కానీ మాటలు కానీ అన్నీ వస్తూ ఉంటాయి. ఆయన పాడమంటే నేను కాదు కాదు సుమ కల కాదు సుమ అది పాడాను. నాకు మామూలు పాటలు రావు, సినిమా పాటలే వచ్చు, అలాగే పాడాను. ఆల్ ఇండియా రేడియో వాళ్ళే మళ్ళీ ముందు వాళ్ళే పిలిచారు. వాళ్ళ దగ్గరే నాకు నేను ఎప్పుడైనా చెప్పినా నాకు ఆల్ ఇండియా రేడియోవే తల్లి అంటాను. కాలు ఫస్ట్ అక్కడ పెట్టాను, అంతే కదండి. మరి వాళ్ళే కదా, ఏ పాట వచ్చినా ముందు ఆల్ ఇండియా రేడియోలో వచ్చేస్తుంది కదా. పిక్చర్ రాకముందు రేడియోలో వచ్చేస్తాయి పాటలు. అదే చాలా ఏటో జీవితం అండి ఇది. జీవితం అంతా నేను చూశాను, సినిమా జీవితం చూశాను, ఇంటి జీవితం చూశాను, అన్ని జీవితాలు చూశాను. అమ్మ మీరు పెళ్లి చూపుల్లో పాట పాడారా?
గుర్తులేదమ్మా. మీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు పాట పాడలేదా డాక్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు? నా పెళ్ళిళ్ళోనా? మీ పెళ్లి చూపుల్లో మీరు పాట పాడారా? సిల్లీగా ఉంది, అవునా? స్ట్రైట్గా చెప్తా అంతే. మీరు అంత బిజీ సింగర్గా ఉంటూ అమ్మా ఇంటిని పనిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇల్లు చూస్తే కదా నేను, తిండి లేదు తిప్పులు లేదు, అక్కడే ఎక్కువ. 3 గంటలకు తెల్లవారుజాము 3ంటికి వచ్చేదాన్ని. ఏదో మ్యారేజ్ అయింది పేరుకి, ఆయన ఒక గోడ కట్టాడు అంతే. ఆయన నుంచి నాకు చాలా ఒక హెల్ప్ఫుల్ అయింది. డాక్టర్ కాబట్టి చాలా హెల్ప్ అయింది నాకు. వాయిస్ ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుంది, ఎప్పుడు ఏమి తాగను కదా. అవును, చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారా? అవునమ్మా. ఇప్పుడు భోజనం విషయంలో అదంతా బాగానే ఉంది. ఆవకాయ అన్నం తిన్నాను, ఉల్లిపాయ వేసుకుని ఆవకాయ అన్నం తినే చదివానంత చదువు. అమ్మ బాలు గారితో మీ ప్రయాణం 2 ముక్కలు చెప్పండి అమ్మా. బాలు గారు మీరు అత్యధికంగా పాటలు పాడారు కాబట్టి బాలు గారు నిజంగా ఇప్పటికీ ఎవరికి అసలు నేను పాడుతున్నప్పుడు నేను సౌందరరాజన్ గారు చాలా లీడులో, మరి ఎవరు చేశారో మాకు తెలీదు. మాకు తగ్గాయి, ఇద్దరికీ తగ్గాయి పాటలు. అప్పుడు చక్రవర్తి గారు వచ్చారు, సుశీల గారే పాడాలన్నాడు. ట్రెండ్ మారిపోయింది, అందరికీ నేనే, క్లబ్ డ్యాన్స్ దగ్గర నుంచి నేనే. మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు, ఒక వేవ్, న్యూ వేవ్. అప్పుడు తగ్గినప్పుడు బాధపడేవారా లేకపోతే అంతా భగవత్ చిత్తం అనుకునేవారా? బాధలు గీతలు ఏం లేవు. అయ్యో ఆ పాట ఆవిడ పాడేసింది, అయ్యో నేను పాడలేదని అదేం లేదు. ఆవిడ పాడింది చాలా సంతోషం. ఇప్పుడు జానక్ గారు వచ్చారంటే ఆవిడది ఒక వెరైటీ, నేను జానక్ గారే పాడాము. ఆవిడ ఆవిడ ఒక స్పెషల్ వాయిస్ ఆవిడది, అన్ని రకాలు పాడతారు ఆవిడ. ఏదో మొగాడు వాయిస్ కూడా పాడిస్తారు, అది ఇంకెవరికి ఛాన్స్ లేకుండా. అన్నిటికీ అలా ఉంది ఛాలెంజ్. అమ్మాయి చాలా గ్రేట్ అది అలా ఉండడం. ఇప్పుడు వాణి జయరామ్ గారు ఉన్నారు, ఆవిడ సాటు సా అందిందా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి తెలిసిపోయింది కదా మీకు, పాడేవాళ్ళకి అంతకంటే ఏంటి. అంటే చెప్తున్నాను, వెరైటీకి జానక్ గారు ఒక వెరైటీ, ఆ వెరైటీ నేను పాడలేను. నా వెరైటీ ఎవరైనా పాడగలరు. జానక్ గారి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా, కష్టమైన పాటలు అన్నీ పాడాం. క్లబ్ సాంగ్స్ పాడారు మీరు. ఓఎస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళు కావాలని, వాళ్ళకి కావాలని పాడించుకున్నారు. మేము వెళ్ళలేదు, అడగలేదు మాకు క్లబ్ డ్యాన్స్ ఇవ్వండి అని. సత్యం గారి దగ్గర ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా, నాకే సిగ్గేస్తుంది వింటేనే. ఇప్పుడమ్మా అంటే మరి అలాంటి పాటలు పాడా అందరూ. ఆ బాలు వచ్చినప్పుడు మరీ బాలులాగా అల్లరి అంతే. ఎలా ఉండేదమ్మా? పాపం చాలా బాగుండేది, కానీ చాలా షాక్ కదమ్మా బాలు గారికి. ఎలా చాలా లాస్ అయిపోయింది ఇండస్ట్రీకే, చాలా లాస్. చాలా కష్టం మళ్ళీ అలా రావాలంటే. అది చాలా ఫీల్ నాకు కూడా. చాలా ఆ పాటలు వింటుంటే ఇంకో 10 years ఉండకూడదా అని మనకు ఉంటుంది. మరి చాలా అన్యాయం అది. నేను అంటాను దేవుడితో చాలా అన్యాయం అయ్యా, స్ట్రైట్గా దేవుడితో పోట్లాట. కానీ మంచివాళ్ళు 4 రోజులు ఉండాలి. ఇప్పుడు వయసు అయిపోయింది అంటే పోనీ అనుకోవచ్చు. యాక్టివ్గా పాడుతున్నారు, అదే అంతే. 90 ఏళ్ళ వాళ్ళు 100 వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేమిటి ఇది అన్యాయం అని. అమ్మ సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోవడం కూడా చాలా బాధ కలిగించింది. అంత చిన్న వయసులో వారు ఇంకా ఉండవలసిన వారు పాడాలని. వారికి సిరివెన్నెల ఇంటి పేరు తెచ్చిపెట్టిన సినిమా, అందులో మీరు పాడిన టైటిల్ సాంగ్ విధాత తలపున అందులో పాడింది. ఆ పాట రికార్డింగ్ గురించి 2 ముక్కలు చెప్పాలమ్మా మాకు. బికాస్ ఏ పాట? విరించినై విరచించి తిని ఈ కవనం, అది విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు. అదొక టైపు అంతే. మరి నమస్కారం. తెలియకుండా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. ఆ పాట గురించి చెప్పవలసిందిగా కోరుతున్నామమ్మా.
అది బాలు కదా స్టార్ట్ చేశాడు. బాలు గారు స్టార్ట్ చేసి ఆ, మధ్యలో చేతులకు మీరు నేను పాడాను. జనించు ప్రతి శిశుగళమున అవునవునవును. అది మీ ఆయన విశ్వనాథ్ గారు అన్నీ సపరేట్గా ఉంటాయండి. చాలా మనసుకి హత్తుకునేటట్టు ఉంటాయి పాటలు. మహాదేవన్ గారి పాటలు కూడా అట్లాగే ఉంటాయి. జానకి గారికి ఎంత పాపులర్ తమిళ్లో, ఆవిడ పాటలే పాపులర్. జానక్ గారికి, షౌకర్ జానక్ గారు, ఒక్కొక్క హీరోయిన్ వాణిశ్రీ గారి పాటలు ఆవిడే పాడుతున్నట్టు. మొల్లలో రాముడు పాట పాడాడు కదా, అవును అవును ఆవిడే పాడుతున్నట్టు ఉంటుంది. నేను కనపడిన అక్కడ, అది ఎవరికి కనపడను అనుకోండి, అంటే వాళ్ళు పాడుతున్నట్టు. అంత మంచి ఛాన్స్, ఆ అదృష్టం నాకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు. అందుకే నన్ను పుట్టించాడు. ఇంకా చాలే కూర్చో అన్నాడు, అంతే.